ముఖ్యమంత్రి గారు కాకినాడ జిల్లాలో 28వ తారీఖున జరిగినటువంటి బాణాసంచా పేరు దుర్ఘటన గురించి ప్రకటన చేస్తారు. అధ్యక్ష, కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాళెం గ్రామం ఈ నెల 28వ తేదీన బాణసంచా పేలుడు జరిగింది. శ్రీ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో జరిగిన ఈ ప్రమాదంలో ఆ రోజే 20 మంది చనిపోయారు. మళ్ళీ ఒక 4 చనిపోయారు. మొత్తం 24 మంది చనిపోవడం చాలా బాధాకరం. ఇంకా మిగిలిన 6 మందికి చికిత్స చేస్తున్నారు. అయితే అధ్యక్ష, పరిశ్రమకు అనుమతి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇచ్చారు 2022 ప్రాంతంలో. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మంది పెట్టి ఇక్కడ పనిచేపిస్తున్నారు. 31 మందితో ఆ సమయంలో పనిలో ఉన్నారు. అంటే మామూలుగా అధ్యక్ష అక్టోబర్ 25లో కూడా తనిఖీలు చేశారు. అయితే వీళ్ళు చేసిన పని వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్గా చూపించి మళ్ళీ ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. పరిమితికి మించి మందుగుండు సామగ్రి నిల్వ చేయడం, ఆర్డర్లు ఉన్నాయనే ఉద్దేశంతో పెద్ద మొత్తంతో ఈ యొక్క బాణసంచాలు తయారు చేయడం, దీనివల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. మొన్న శనివారం నేను విజయనగరంలో ఉంటే నాకు సమాచారం వస్తానే నేను అక్కడి నుంచి చీపురుపల్లి నేరుగా వెళ్ళాను. ఇది లంచ్ సమయంలో జరిగిన ప్రమాదం. దీంతో కొంతమంది ప్రాణాలు కాపాడుకునే పరిస్థితికి వచ్చారు. లంచ్ టైం కాబట్టి ప్రమాదం జరిగిన 30 నిమిషాల లోపలే ఫైర్ ఇంజిన్ కానీ పోలీసు కానీ వెళ్ళారు. ఇవన్నీ కూడా అడబాల అర్జున్, అడబాల నాని పేరుతో లైసెన్స్లు ఉన్నాయి. ఘటన పైన కేసు నమోదు చేశాం. చాలా బాధేస్తుంది. పోయి చూశాను. హృదయ విదారకమైన సంఘటన, మనసు కలిచివేసే పరిస్థితి వచ్చింది. ఓసారి కొంతమంది నిర్లక్ష్యం, కొంతమంది దురాశ, ఈ రెండు కలిపి ఎంత దారుణం జరుగుతుందంటే అలాంటి దారుణం జరిగే పరిస్థితి వచ్చింది. ఇమ్మీడియట్గా ఇది జరిగిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాను, ఓదార్చాం. కానీ వాళ్ళ ప్రాణాలు తేలేం. అందుకనే అధ్యక్ష, కేంద్రం ఇచ్చింది 2 లక్షలు అయితే రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఎక్స్గ్రేషియా అక్కడనే అనౌన్స్ చేశాం. పూర్తి వైద్య ఖర్చులు కూడా ఖర్చు పెడతా ఉన్నాం. వాళ్ళందరికీ, వాళ్ళ పిల్లలందరినీ చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సభ ద్వారా మరొకసారి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈ సంఘటనలో మీరు ఒకసారి చూస్తే చాలా బాధేస్తుంది అధ్యక్ష. ఇప్పుడు కూడా ఇంకొక 2 చనిపోయారు. మొత్తం 26 మంది అయ్యారు. అంటే 90% కాలిపోయారు. అది అలాంటి వాళ్ళు సర్వైవల్ కూడా కావడం కష్టం. కానీ మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. అందుకని అధ్యక్ష, ఈ సంఘటన పైన నిర్లక్ష్యం చేసినటువంటి ఆర్డీఓ కానీ, డిఎస్పి కానీ, జిల్లా ఫైర్ ఆఫీసర్, జిల్లా లేబర్ ఆఫీసర్, ఈ 4 కూడా సస్పెండ్ చేశాం. డిఎస్పి పెద్దాపురం, ఆర్డీఓ పెద్దాపురం, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, అదే మరిగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ జిల్లాలో అతను కూడా సస్పెండ్ చేశాం. 2 సీనియర్ ఆఫీసర్స్తో ఇన్వెస్టిగేషన్కి మళ్ళీ పంపించాం. సురేష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇంకో పక్క ఆకే రామకృష్ణ, ఐపీఎస్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అధ్యక్ష, ఇక్కడ నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఎవరైతే ఈ చిన్న ఇండస్ట్రీ పెట్టుకొని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనే పేరుతో ఇది చేశారో